ఫ్రెండ్స్, సాధారణంగా ఒక చెట్టు పెరగాలి అంటే కనీసం ఒక ఒక 5 అడుగుల చెట్టు పెరగాలంటే కనీసం మనకు 5 ఏళ్ళు పడుతుంది. ఒక్కొక్క చెట్టుని బట్టి అది తేడా ఉంటూ ఉంటుంది. అయితే అదే చెట్టు నరకడానికి ఎంతసేపు పడుతుంది? మహా అయితే అరగంట కూడా పట్టదు. 5 ఏళ్ల చెట్టు పెరగడానికి అరగంట సేపు పడుతుంది. అయితే మనందరం కూడా ఈ ప్రకృతి కోసం, చెట్ల కోసం, అలాగే మన ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క చిన్న విషయం కోసం ఎంతో పోరాడుతున్నాం. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటన మనందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం ఆ ఒక్క స్థలాన్ని, దానిలో కొంత భాగాన్ని ఇలాగా కార్పొరేట్ జాబుల కోసం దాన్ని చేస్తుంటే, దానికి మొత్తం హైదరాబాదే కాదు, తెలంగాణనే కాదు, ఎంతో మంది ముందుకొచ్చి యెస్, ఇది కరెక్ట్, ఇది తప్పు అంటూ వాళ్ళ గళం విప్పి దాన్ని మొత్తానికైతే మాత్రం ఆ పనిని పూర్తిగా కూకటి వేళ్ళతో సహా పెగిలించి పడేశారు. అయితే ఇక్కడ తాజాగా ఒక ఘటన చోటు చేసుకుంది. 450 సంవత్సరాల కలిగిన ఒక చెట్టుని నరికేయటానికి వెస్ట్ బెంగాల్ మున్సిపాలిటీ రంగంలోకి దిగింది. అయితే ఆ సమయంలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 19 గంటల పాటు ఒక వ్యక్తి ఆ చెట్టుని ఆనుకుని ఉన్నాడు. అయితే ఆ చెట్టును ఆనుకుని ఇక నేను కదలనంటే కదలను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ భీష్మించి కూర్చున్నాడు. నిజానికి అంతకు మునుపు ఎవ్వరూ కూడా ఆ చెట్టు కోసం కానీ, అక్కడ పెరుగుతున్న వికసిస్తున్న ప్రకృతి గురించి కానీ ఒక్కళ్ళు కూడా ఆలోచించలేదు. కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం, అంటే వెస్ట్ బెంగాల్‌లో ఒక గ్రామం అన్నమాట అది. దాదాపుగా 450 ఏళ్ళు చరిత్ర కలిగిన ఒక చెట్టుని వాళ్ళు కొట్టేస్తున్నారు. అప్పటికే వాళ్ళు చాలా చెట్లు కొట్టేశారు. అదొక చిన్న అడవి ప్రాంతం. అంటే అంత పెద్ద దట్టమైన అడవులు లేకపోయినప్పటికీ కూడా చక్కగా పచ్చని ఒక ప్రకృతి అయితే మనకి చక్కగా కనబడుతుంది. అయితే మున్సిపాలిటీ వాళ్ళొచ్చారు, అలాగే పోలీసులొచ్చారు. అందరూ వచ్చి అతన్ని పక్కకి తీసే ప్రయత్నం చేశాడు కానీ, అతను ఏడవడం, గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత కోర్టు నోటీసులతో పాటుగా అక్కడికి ఒక జేసీబీని కూడా తీసుకొచ్చారు. దాంతో అతన్ని బలవంతంగా పక్కకు తోశారు. దాంతో ఇక అతను ఏమి చేసేది లేక ఢీలా పడ్డాడు. కానీ అతనిచ్చిన ధైర్యంతో చాలా మంది అక్కడున్న లోకల్ జనాలందరూ కూడా ఆ చెట్టు కొట్టకూడదంటూ అడ్డుపడ్డారు. ఇప్పటికే చాలా చెట్లు కొట్టేశారని, ఈ చెట్టునైనా కనీసం కాపాడుకోవాలి అంటూ అక్కడ వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. కానీ అక్కడున్న మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం చాలా దారుణంగా జనాలు నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టును కొట్టేశారు. ఇప్పుడు ఆ జనాలు ఏమీ ఊరుకోలేదు ఫ్రెండ్స్. అందరూ కలిసి హైకోర్టుకు వెళ్ళారు. అలాగా 450 సంవత్సరాల వయసున్న చెట్టుని ఎలా కొడతారని, ఇదేనా ప్రకృతిని కాపాడే మీ ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేస్తున్నారు, నిలదీస్తున్నారు. అయితే 19 గంటల పాటు ఆ వ్యక్తి ఆ చెట్టును అలా ఆనుకుని ఉండటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఒక తల్లి కూడా తన బిడ్డ కోసం 19 గంటలు పోరాడుతుందో లేదో తెలియదు. కానీ ఒక చెట్టు కోసం ఒక వ్యక్తి, అది కూడా అసలు అతను మేబీ అక్కడక్కడ ఉంటాడో లేకపోతే రేపొద్దున ఉండడో ఏమో తెలియదు కూడా. కానీ ఆ చెట్టు కోసం తను అంతలాగా కష్టపడ్డం నిజంగా ఇంకా మానవత్వం బ్రతికే ఉందేమో అనిపించింది.